నమస్తే అండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వినండి. థైరాయిడ్ గ్లాండ్ అండి ఇక్కడ సీతాకోక చిలుక ఆకారంలో ఇక్కడ ఉంటుంది. దీని నుంచి టీ3, T4 అనే 2 రకాల హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోన్స్ యొక్క పని ఏంటి మన బాడీలో అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ మెయిన్గా ఇవి పర్ఫెక్ట్ లెవెల్లో ఉంచాలండి. ప్రెగ్నెన్సీలో పర్ఫెక్ట్గా ఉంచాలి, లేదంటే బేబీ డెవలప్మెంట్, గర్భసంచిలో ఉన్న బేబీ గ్రోత్ సరిగా ఉండదు అనమాట, అస్సలు బాగోదు. అందువల్ల ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ని చెక్ చేసుకోవడం. తర్వాత బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీ గ్రోత్ ఎలా ఉంది, బిడ్డ గ్రోత్ అండ్ బోన్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక బాబు మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నంటే థైరాయిడ్ హార్మోన్స్ అబ్నార్మాలిటీ కూడా అయ్యి ఉండొచ్చు, చెక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ మన గుండె యొక్క వేగాన్ని కంట్రోల్ చేస్తాయి, మన బీపీని కంట్రోల్ చేస్తాయి, బ్లడ్ ఫ్లోని కూడా కంట్రోల్ చేస్తాయి. అండ్ ఇంకో విషయం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన ఆహారం ఎంత డైజెస్ట్ అవ్వాలి అంటే ఈ ఆహారం డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. అండ్ పేగుల యొక్క కదలికలను కూడా ఇవే కంట్రోల్ చేస్తాయి. అందువల్లే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి మోషన్ 3-4 రోజులకు ఒకసారి అవుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయిన వాళ్ళకి రోజుకు 3-4 సార్లు మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అందువల్ల కొంతమంది బాగా చలేసేస్తుందండి అంటారు, కొంతమంది అతిగా ఉక్కబోసేస్తుందండి అంటూ ఉంటారు. ఇంకో విషయం మన బాడీలో ఉన్న ఎనర్జీని ఎలా వాడాలి అనేది కూడా థైరాయిడ్ హార్మోన్, అంటే మెటబాలిజంని మెయింటైన్ చేసేది కూడా ఈ థైరాయిడ్ హార్మోనే. అందువల్ల కొంతమంది బాగా బక్కగా చిక్కిపోతూ ఉంటారు, కొంతమంది థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఒంట్లో నీరు పట్టేసి లావుగా అయిపోతూ ఉంటారు. సో ఇలా ఉంటాయన్నమాట ఈ లక్షణాలు, చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా ఒకవేళ ఏమైనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకొని పర్ఫెక్ట్గా డోసు తీసుకుంటే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ.